మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కనుక అతని గోత్రంనకు అనగా మనష్షే పెద్ద కుమారుడను గిలాదు దేశాధిపతి అయిన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదు బాషానును వచ్చెను. మనష్షీయుల మిగిలిన వారికి అనగా అబీయెజెరీయులకును హెలాకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీరీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది. మనష్షే ముని మనవడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హేపెరు కుమారుడైన సెలెపెహాదు కుమార్తెలే కాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలానోయ హొగ్లా మిల్కా తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇచ్చవలనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించునని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు గాక మనష్షీయుల 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలైనగా మనష్షీయుల స్త్రీ సంతానము వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయుల స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెత వరకును దక్షిణమున ఎస్తాపూయ నివాసుల వైపునకును వ్యాపించెను. తప్పూయ దేశమున మనష్షీయులదాయను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తుప్పాయ ఎఫ్రాయిమీయులదాయను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్ళలో 7 ఊళ్ళు ఎఫ్రాయిములకును కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిములకును ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున అది అషేరీయుల సరిహద్దులకును తూర్పు దిక్కున ఇస్సాకారీయుల సరిహద్దునకు నడిచెను. ఇస్సాకారీయుల ప్రదేశములోను ఆషీరీయుల ప్రదేశములోను బెత్షెయాను దాని పురములను ఇబ్లెయాయిమును దాని పురములను దోరు నివాసులను దాని పురములను ఎందోరు నివాసులను దాని పురములను తానాకు నివాసులకును దాని పురములకును మెగిద్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశములను మనష్షీయులను కలిగి ఉన్నది. కానానీయులు ఆ దేశంలో నివసించవలెనని గట్టి పట్టి ఉండిరి కనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలు బలవంతులైన తరువాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కానీ వారి దేశంను పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో మాకేలా ఒక్క చీటీతో 1 వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి. మేము ఒక గొప్ప జనమే కదా. ఇది వరకు యెహోవా మమ్మును దీవించనని మనవి చేయగా యెహోషువ మీరు గొప్ప జనము కనుక ఎఫ్రాయిముల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీల దేశంలోని రెఫాయీముల దేశములోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పాను. అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు. అదియు కాక పల్లపు చోటున నివసించు కానానీయులకందరికీ అనగా బెత్షెయాను లోని వారికిని దాని పురములలోనికి వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిములను మనష్షీయులను చూచి మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు. మీకు 1 వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము కనుక మీరు దానిని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కానానీయులకు ఇనుప రథములను ఉండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరన్నను.